రోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మేము చెప్తూనే ఉన్నాము. అయినా మా డిపార్ట్మెంట్ వారు సరిగ్గా శ్రద్ధ తీసుకోవట్లేదు. మేము సూపరింటెండెంట్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ముందు జరిగిన ఘటనలపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మరి జూనియర్ డాక్టర్ల పైన దాడి చేయడం జరిగింది. ఒక ఫిమేల్ ఇంటర్నీ పైన, అదేవిధంగా మేల్ పీజీ డాక్టర్ పైన పేషెంట్స్ అటెండర్స్ తర్వాత బంధువులు వారిపై దాడి చేయడం జరిగింది. యాక్చువల్గా పేషెంట్ 70 years, ఆమె ఫిమేల్ పేషెంట్ ఏమంటే ఆమెకు సివియర్ పెరాలసిస్ కేసు రావడం జరిగింది. దాంతో 70 years అంటే జనరల్ ఓల్డ్ పేషెంట్స్, హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళు పెరాలసిస్ వచ్చిందని చెప్పి ఆ పేషెంట్ అటెండర్స్కి కౌన్సిలింగ్ చేస్తుండగా ఈ రకంగా వాళ్ళు పేషెంట్ అటెండర్స్ దాడి చేయడం జరిగింది. రిపీటెడ్గా గత నెల రోజుల కాలంలో దాదాపు 4 సార్లు ఒక పేషెంట్ అటెండర్స్ జూనియర్ డాక్టర్లపై తీవ్రంగా దాడులు పాల్పడుతూ ఉన్నారు. గతంలో జూనియర్ డాక్టర్లపై జరిగిన దాడుల్ని గుర్తుంచుకొని అంటే గతంలో జరిగిన స్ట్రైక్కి తెలంగాణ ప్రభుత్వము ఓన్లీ ఎమర్జెన్సీ ఏరియాలో మాత్రమే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ రోజు డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే ఎమర్జెన్సీ ఏరియాలతో పాటు అన్ని విభాగాలలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఎంజీఎం హాస్పిటల్స్, అన్ని టీచింగ్ హాస్పిటల్లో ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. ఇద్దరి లేడీ డాక్టర్స్ మరియు పీజీ మీద జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ఈ 10 రోజుల కిందమే అంటే 19th నాడే మేము సూపరింటెండెంట్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇంతకుముందు నెఫ్రాలజీ పీజీ మీద కూడా దాడి జరిగితే మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఇక హామీలు ఇస్తున్నారు కానీ పని ఏం చేస్తలేరు. చేస్తామంటున్నారు కానీ ఏం చేస్తలేరు. ఈసారి మాత్రం మేము ఉధృతం చేయాలని ఫిక్స్ అయిపోయినాము. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ CCTV ఉండాలి. మెయిన్గా ఇక్కడ జరుగుతుందంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా గ్యాప్ ఉంది. ఐఎంసీలో బీపీ ఆపరేటర్స్ లేదు, మానిటర్స్ లేవు, గ్లూకోమీటర్ కూడా లేదు, నెబులైజేషన్ కూడా లేదు. ఇంత లేకున్నా కానీ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. బట్ వీ కాంట్ డూ ద మిస్హ్యాపెన్, వీ కాంట్ హ్యాండిల్ ద మిస్హ్యాపెన్. సో వీ వాంట్ దీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ to be given by the administration, and we want the immediate action by the superintendent and DME, and we want the assurance from the health minister to be given. We want the first infrastructures to be developed at the primary level, at the primary most level, and we demand the special protection.